అప్పుడు దేవుడు మనల్ని ఏ విధంగా పోషిస్తాడంటే ప్రియులారా, యెషయా 46:4 చూడండి ఒకసారి. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకునేవాడను నేనే, తల వెంట్రుకలు నెరవే వరకు నిన్ను ఎత్తుకునేవాడను నేనే, నేను చేసి ఉన్నాను, నేనే చంకబెట్టుకొని వాడను, నిన్ను ఎత్తుకొని రక్షించేవాడను నేనే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏం చెప్పారండి దేవుడు? ఆయన రక్షణ విధానం అండి ఇది, ఆయన రక్షణ విధానం అండి. రక్షణ విధానం ఏంటో తెలుసా ప్రియులారా? ముదిమి వచ్చే వరకు అంటే మీసాలు వచ్చే వరకు, చిన్నప్పటి నుంచి ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకునేవాడు నేనే, తల వెంట్రుకలు మెరిగే వరకు, ముసలోడయ్యే వరకు నిన్ను ఎత్తుకునేవాడను నేనే, నేనే చేసి ఉన్నాను, నేను చంక పెట్టుకునేవాడను, సంక పెట్టుకునేవాడను నేనే, నిన్ను ఎత్తుకొని రక్షించేవాడను నేనే. అబ్బా, చూశారండి పిల్లారా దేవుడిచ్చిన వాగ్దానాన్ని. ఎందుకు ఎప్పుడు వస్తుంది ఇది? ఎప్పుడు ఈ రక్షణ వస్తుంది? ఎప్పుడు మనకి ఎప్పుడు వస్తుంది? దేవుని యందు విశ్వాసం ఉంచి మన పాపాలను ఒప్పుకొని అదే విధంగా మనం జీవించినప్పుడు ఈ రక్షణ మనకు లభిస్తుంది పిల్లారా. అర్థమైందా? దేవుని రక్షణ ఊరనే రాదు, అది కొనుక్కుంటే వచ్చేది కాదు, ధనంతో కొనుక్కుంటే వచ్చేది కాదు, సంఘాల ఎత్తం వల్ల వచ్చేది కాదు, ఏది ఎత్తం వల్ల వచ్చేది కాదు. నీ దేవుని యందు ఆశ కలిగి, దేవుని యందు ఆశ కలిగి నీ పాపాన్ని ఒప్పుకున్నప్పుడు, పరిశుద్ధాత్మను పొందినప్పుడు, అప్పుడు ఈ భాగ్యాన్ని మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.